హలో అండ్ వెల్కమ్ టు అవర్ డైలీ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్. మన అనాలిసిస్లో భాగంగా మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నటువంటి ఆర్టికల్ వచ్చేసి గ్రూప్ 1 మెయిన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి వెరీ ఇంపార్టెంట్. దాంట్లో ఇది క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పు అనేటువంటి దానికి సంబంధించినటువంటి అంశము. దీనికి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ ప్రిలిమ్స్లో ముఖ్యమైనప్పటికీ కూడా గ్రూప్ 1 మెయిన్స్కి వచ్చి క్లైమేట్ చేంజ్ మీద ఎస్సే టైప్ క్వశ్చన్ మనం ఆన్సర్ చేస్తున్నప్పుడు ఈ కరెంట్ ఏదైతే ఉన్నాయో డెవలప్మెంట్స్, దానికి సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ కనుక మన ఆన్సర్లో కనుక మనం ఇవ్వగలిగితే మనం మంచి మార్క్స్ని ఫెచ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్. ఓన్లీ స్టాటిక్ పార్టే కాకుండా ఈ కొత్త డెవలప్మెంట్స్ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇస్ ఎ వెరీ డైనమిక్ సబ్జెక్ట్. ఎవ్రీడే మనకు కొత్త ఇన్పుట్స్ వస్తూనే ఉంటాయి. వాటిని మనం ఇంక్లూడ్ చేయగలిగినట్లయితే మన ఆన్సర్ చాలా బాగా ఉంటుంది అండ్ వీ కెన్ గెట్ గుడ్ మార్క్స్. సరే, రైట్, లెట్ us స్టార్ట్ టుడేస్ డిస్కషన్. వాట్ ఆర్ ఐపీసీసీ అసెస్మెంట్ రిపోర్ట్స్ అనేటువంటి దానికి సంబంధించినటువంటి డిస్కషన్ మనం చేస్తున్నాం ఈ టైటిల్ తోటి ఉన్నటువంటి ఆర్టికల్ని. వాట్ ఆర్ ఐపీసీసీ అసెస్మెంట్ రిపోర్ట్స్. ఫస్ట్ ఏంటంటే వాట్ ఈజ్ ఐపీసీసీ అని తెలుసుకోవాలి. ఐపీసీసీ అంటే ఏంటి? ఐపీసీసీ అనేటువంటిది ఇట్ ఈజ్ ఏ యుఎన్ బాడీ. దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1988. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే జెనీవాలో ఉంది. స్విట్జర్లాండ్ క్యాపిటల్ జెనీవాలో ద హెడ్ క్వార్టర్ ఈజ్ లొకేటెడ్. ఎస్, బై హూమ్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అంటే ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై టూ prominent international organizations. One is World Meteorological Organization and another one is UNEP, United Nations Environment Program. These two organizations have together established this IPCC. It is a UN body, United Nations body. And the role of IPCC యొక్క రోల్ ఏంటిదంటే it does not conduct any research itself. ఇది రీసెర్చ్ బాడీ కాదు, it is not a research body. And the IPCC have scientists and researchers from all the countries which are part of UN Framework Convention on Climate Change. 195 countries are members in this UNFCCC, UN Framework Convention on Climate Change. All these countries, 195 countries, contribute to the IPCC. They provide scientists and researchers to this IPCC. Those researchers and scientists collect the data from across the world, this technical support, and they collate the data and they publish the reports and assessments. ఈ IPCC ఏం చేస్తుంది? 195 కంట్రీస్ నుంచి సైంటిస్టులు, రీసెర్చర్స్ దీంట్లో ఉంటారు ఐపీసీసీలో. ఇట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ డస్ నాట్ కండక్ట్ ఎనీ రీసెర్చ్, సైంటిఫిక్ రీసెర్చ్. కానీ ఈ మెంబర్స్ అందరూ కూడా అక్రాస్ ద కంట్రీస్, 195 కంట్రీస్, ఈ మెంబర్స్ అందరూ కూడా డేటాని కలెక్ట్ చేసి విత్ రెస్పెక్ట్ టు ద క్లైమేట్ చేంజ్, విత్ రెస్పెక్ట్ టు ది రేట్ ఆఫ్ ఎమిషన్స్, ఈ జిహెచ్జి ఎమిషన్స్, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఎలా ఉన్నాయి, వాటి యొక్క రేట్ ఆఫ్ ఎమిషన్స్ ఎంత ఉంది, ఎమిషన్స్ అండ్ వాట్ measures we can take to mitigate and to adapt these emissions అనేటువంటి వాటి మీద ఇది ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తుంది. వన్ ఈజ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఎమిషన్ రేట్ ఎంత ఉంది, ఎలా వీ కెన్ కట్ దెమ్ డౌన్, వాటిని ఎలా కట్ చేయొచ్చు, అండ్ వాట్ వుడ్ బి ద అడాప్టేషన్ అండ్ మిటిగేషన్ మెజర్స్, క్లైమేట్ చేంజ్కి అనుగుణంగా ఎలా మార్చుకోవాలి మన లైఫ్ స్టైల్ని, అండ్ మిటిగేషన్ మెజర్స్ ఎలా రెడ్యూస్ చేయాలి ఈ ఎమిషన్స్ని అనేటువంటి దానికి సంబంధించినటువంటి ఇన్పుట్స్ ఇస్తుంది. అండ్ దిస్ ఫార్మ్స్ ద బేసిస్ ఫర్ సైంటిఫిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. అంటే కావాల్సిన సైంటిఫిక్ బ్యాకప్ మొత్తం కూడా ఇది ఇస్తుంది. ఎస్, క్లైమేట్ చేంజ్ అనేటువంటిది జరుగుతుందని చెప్పి బికాస్ ఆఫ్ ది ఎఫర్ట్స్ ఆఫ్ దిస్ ఐపీసీసీ నౌ we have established beyond doubt that the climate change is taking place and it is beyond doubt, and the humans are largely responsible for this climate change అనేటువంటి విషయం మనకు అర్థమైంది బికాస్ ఆఫ్ ది వర్క్స్ ఆఫ్ IPCC. This IPCC has so far published 6 assessment reports along with special reports and methodology రిపోర్ట్స్. ఇవన్నీ కూడా మనకు గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని అండ్ దేర్ రిమూవల్ని
చేయడానికి సంబంధించిన మనకి ఇన్పుట్స్ ఇచ్చేటువంటి రిపోర్ట్స్. సో ఫార్ ఇట్ హ్యాస్ పబ్లిష్డ్ 6 assessment reports and along with special reports and methodology reports, and these reports provide us the required inputs for the understanding of the rate of emissions, greenhouse gas emissions, and their removal and mitigation and adaptation. It also suggests the mitigation and adaptation strategies. This is about the role of IPCC. అండ్ ఈ ఐపీసీసీకి సంబంధించిన రిపోర్ట్స్ అండ్ అసెస్మెంట్స్ని ఎవ్రీ ఇయర్ మనకు తెలుసు రీసెంట్లీ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ యొక్క మీటింగ్స్ జరుగుతాయి. ద రీసెంట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP28 మీటింగ్స్ వాజ్ హెల్డ్ ఎట్ దుబాయ్లో ఈ మీటింగ్ జరిగింది. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ మీటింగ్ జరిగింది. అంటే ఎవ్రీ ఇయర్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మీటింగ్ అవుతుంటాయి. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటే దేనికి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్? ఫర్ UN ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, షార్ట్గా మనం UNFCCC అంటాం, UNFCCC. ఈ మెంబర్ కంట్రీస్ 195 మెంబర్ కంట్రీస్ ఎవ్రీ ఇయర్ దే మీట్ ఇన్ ఎ పర్టికులర్ లొకేషన్, ఒక లొకేషన్లో మీట్ అయితే. లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ ఇన్ దుబాయ్, 2023లో దుబాయ్లో అయింది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. అండ్ దే డిస్కస్ ది కాన్సిక్వెన్సెస్ అండ్ అడాప్టేషన్ టెక్నిక్స్ అండ్ మిటిగేషన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. ఇక్కడ ఏదైతే రిపోర్ట్స్ ఇస్తుందో ఐపీసీసీ UNFCCకి, ఈ రిపోర్ట్స్ మీద ఆధారపడి ఏం డిస్కస్ చేస్తారు ఈ UNFCC కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీలో అంటే, వాట్ ఆర్ ది అడాప్టేషన్ టెక్నిక్స్ వీ హ్యావ్ టు ఫాలో, అండ్ వాట్ ఆర్ ది వల్నరబిలిటీస్ ఇన్వాల్వ్డ్ విత్ ది క్లైమేట్ చేంజ్, అండ్ వాట్ ఆర్ ది మిటిగేషన్ ఆస్పెక్ట్స్, ఎలా మిటిగేట్ చేసుకోవాలి, ఎలా తగ్గించుకోవాలి అని చెప్పేసి దానికి సంబంధించి ఈ డిస్కషన్స్ ఆర్ హెల్డ్ ఇన్ UNFCC COP మీటింగ్స్, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మీటింగ్స్. అయితే రీసెంట్లీ ఐపీసీసీ లాస్ట్ ఇయర్ ఇట్ హ్యాస్ పబ్లిష్డ్ ఇట్స్ 6th అసెస్మెంట్ రిపోర్ట్. 6th అసెస్మెంట్ రిపోర్ట్ని పబ్లిష్ చేసింది ఇన్ 2023లో ఐపీసీసీ. ఈ 6th అసెస్మెంట్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే, వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్ అని చెప్తుంది. దేనికి రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్ అంటే, వీ హ్యావ్ ఫిక్స్డ్ ఏ గోల్ ఇన్ ప్యారిస్ అగ్రిమెంట్లో మనం ఒక గోల్ ఫిక్స్ చేసుకున్నాం. వాట్ వాజ్ దట్ గోల్ అంటే, we have to cut down the temperature rise below 1.5 degrees centigrade compared to the pre-industrial level. Pre-industrial level అయితే ఎంత అయితే టెంపరేచర్ ఉందో దానికంటే ఓన్లీ 1.5 డిగ్రీస్ కంటే ఎక్కువ టెంపరేచర్ని మనం ఇంక్రీజ్ చేయొద్దు. వీ హ్యావ్ టు లిమిట్ ద టెంపరేచర్ రైజ్ అప్ టు ఓన్లీ 1.5 degrees centigrade కంపేర్ టు ద ప్రీ-ఇండస్ట్రియల్ లెవెల్. ప్రీ-ఇండస్ట్రియల్ లెవెల్లో అయితే ఏ టెంపరేచర్ అయితే ఉందో ఆ టెంపరేచర్ కంటే బై 2100 వరకు అంటే 2100th ఇయర్ వరకు మనం ఓన్లీ 1.5 degrees టెంపరేచర్ రైజ్ అయ్యేటట్టు మాత్రమే అలో చేయాలి. బియాండ్ 1.5 degrees centigrade కనుక మనం అలో చేస్తే టెంపరేచర్ రైజ్ అయితే మాత్రం అండ్ ద చేంజెస్ బికమ్స్ ఇర్రివర్సబుల్. జరిగేటువంటి చేంజెస్ ఇర్రివర్సబుల్ అయితే ఆల్రెడీ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ది అడ్వర్స్ ఇంపాక్ట్స్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్ in the form of unusual floods, unusual rising of temperature, and change in the rainfall patterns, spread of different kinds of diseases, forest fires. ఇవన్నిటితోటి మనకు అర్థమవుతుంది క్లైమేట్ చేంజ్ అనేటువంటిది మనం ఊహించిన దానికంటే ఇట్ పోజెస్ ద గ్రేటెస్ట్ ఛాలెంజెస్ టు ది సర్వైవల్ ఆఫ్ ది లైఫ్ ఆన్ ది ప్లానెట్ ఎర్త్ అని చెప్పేసి అనిపిస్తుంది. కాబట్టి ఆల్రెడీ మనం సెట్ చేసుకున్న గోల్కి అకార్డింగ్ టు ది 6th అసెస్మెంట్ రిపోర్ట్ ఆల్రెడీ వీ హ్యావ్ రీచ్డ్ దిస్ 1.1 degree centigrade ఏదైతే ఉందో 1.5లో 1.1 degree centigrade ఆల్రెడీ రీచ్ అయినాం. వీ హ్యావ్ లెఫ్ట్ విత్ ఓన్లీ 0.4 degree centigrade అని చెప్పేసి ఈ రిపోర్టు చెప్తున్నది. కాబట్టి వీ హ్యావ్ టు టేక్ స్విఫ్ట్ మీజర్స్ టు అరెస్ట్ ది ఎమిషన్స్ ఆఫ్ గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని చెప్పేసి మనకి రిపోర్టు చెప్తుంది. 6th అసెస్మెంట్ రిపోర్ట్ సోఫార్ ఇది 1988 నుంచి ఎన్ని రిపోర్ట్స్ని పబ్లిష్ చేసిందంటే 6 రిపోర్ట్ని పబ్లిష్ చేసింది. ఇట్ టేక్స్ అప్రాక్సిమేట్లీ 4 years, ఒక్కొక్క రిపోర్ట్కి 4 నుంచి 6 years పడుతుంది పబ్లిష్ చేయడానికి. ఈ రిపోర్ట్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. అలాగే దిస్ రిపోర్ట్స్ ఆల్సో సజెస్టెడ్ ఆప్షన్స్ అండ్ స్ట్రాటజీస్ టు స్లో వార్మింగ్ అండ్ అడాప్ట్ బిల్డ్ రెసిలియన్స్ ఇన్ నేచురల్ అండ్ మ్యాన్ మేడ్ సిస్టమ్స్ అండ్ కమ్యూనిటీస్. ఈ రిపోర్ట్ ఇదే కాకుండా 1.5 degree centigrade లోపలికి చేయాలి, 1.1 ఆల్రెడీ రీచ్ అయిందని కాకుండా రెసిలియన్స్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి క్లైమేట్ చేంజ్కి, ఎలాంటి అడాప్టేషన్ టెక్నిక్స్ ఫాలో కావాలి, మనం ఎలా హ్యూమన్ మేడ్ సిస్టమ్స్ని కానీ న్యాచురల్ సిస్టమ్స్ కానీ ఎలా మనం రెసిలియంట్గా తయారు చేసుకోవాలి, అంటే క్లైమేట్ చేంజ్ జరుగుతున్నప్పటికీ వాటిని తట్టుకునే విధంగా ఎలా మనం వాటిని బిల్డ్ చేసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా ఈ 6th అసెస్మెంట్ రిపోర్టు
చెప్తుంది. ఇప్పుడు ఎందుకు ఇది వార్తలో ఉందంటే ఇక్కడ ఐపీసీసీ ఇనిషియేటెడ్ ఇట్ 7th cycle బై ఎలెక్టింగ్ అన్ ఐపీసీసీ బ్యూరో. 6 రిపోర్ట్స్ అయిపోయినాయి. ఈ సిక్స్త్ రిపోర్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు 7th రిపోర్ట్ కోసం మళ్ళీ ప్రయత్నాలు స్టార్ట్ అయినాయి. AR 7th అంటాం, అసెస్మెంట్ రిపోర్ట్ 7th అంటాం. ఇట్ హాజ్ ఆల్రెడీ కాన్స్టిట్యూటెడ్ ఏ బ్యూరో, అంటే ఫ్రమ్ అక్రాస్ 195 కంట్రీస్ రీసెర్చర్స్ తోటి, సైంటిస్ట్ తోటి బ్యూరో స్టార్ట్ చేసిరు. ఇట్ వాజ్ ద బ్యూరో హ్యాడ్ ఎ మీటింగ్ ఇన్ ద టర్కీలో మీటింగ్ కూడా అయిపోయింది. ఈ ఐపీసీసీ రిపోర్ట్తో పాటు మనం ఈ అసెస్మెంట్ రిపోర్ట్స్ పైన ప్యారిస్ అగ్రిమెంట్ ప్రకారం, అకార్డింగ్ టు ద ప్యారిస్ అగ్రిమెంట్ మనకు 2015లో మనం ప్యారిస్ అగ్రిమెంట్ చేసుకున్నాం. అయితే ఈ ప్యారిస్ అగ్రిమెంట్లో వాట్ ఎవర్ గోల్స్ వీ హ్యావ్ మనం సెట్ చేసుకున్నటువంటి గోల్స్కి సంబంధించి వాట్ ఈస్ ద ప్రోగ్రెస్ వీ హ్యావ్ అచీవ్డ్ సోఫార్ అని చెప్పేసి మనం రివ్యూ చేయడానికి గ్లోబల్ స్టాక్ టేక్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తారు. ఈ గ్లోబల్ స్టాక్ టేక్ మీటింగ్ కూడా 2023లో ఇటీవల అయిపోయింది. ఫస్ట్ గ్లోబల్ స్టాక్ టేక్ మీటింగ్ దుబాయ్లోనే కంప్లీట్ అయింది స్టాక్ టేక్ మీటింగ్. అండ్ వాట్ ఈస్ గ్లోబల్ స్టాక్ టేక్ మీటింగ్ అంటే వాట్ ఈస్ ద ప్రోగ్రెస్ వీ హ్యావ్ అచీవ్డ్ విత్ రెస్పెక్ట్ టు ద గోల్స్ సెట్ ఇన్ ద ప్యారిస్ అగ్రిమెంట్. విత్ రెస్పెక్ట్ టు దట్ గోల్స్ హౌ ఫార్ వీ హ్యావ్ రీచ్డ్, ఆ గోల్స్ ఎంతవరకు రీచ్ అయ్యాము. అండ్ వాట్ వర్ ద గ్యాప్స్ ఐడెంటిఫైడ్, ఏమైనా గ్యాప్స్ ఉన్నాయా. అండ్ వాట్ వుడ్ బి ద బెటర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఫర్ క్లైమేట్ చేంజ్, టు అరెస్ట్ ద క్లైమేట్ చేంజ్. ఈ విషయాలు మనం డిస్కస్ చేస్తారు గ్లోబల్ స్టాక్ టేక్లో. ఇక్కడ 2023లో జరిగిన గ్లోబల్ స్టాక్ టేక్లో IR 6 రిపోర్ట్ మీద ఆధారపడి గోల్స్ని రివ్యూ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ 2028లో సెకండ్ గ్లోబల్ స్టాక్ టేక్ ఏర్పాటు చేయబోతున్నాయి. 2028లో గ్లోబల్ స్టాక్ టేక్ అంటే రివ్యూ మెకానిజం, ఎలా మనం ఎంతవరకు సాధించినాం మన క్లైమేట్ చేంజ్ గోల్స్ అనేటువంటిది డిస్కస్ చేయడానికి 2028లో సెకండ్ గ్లోబల్ స్టాక్ టేక్ని ప్లాన్ చేయడం జరిగింది. ఈ సెకండ్ గ్లోబల్ స్టాక్ టేక్ వరకే IR 7 మనకు రిపోర్ట్ రావాలి. ఏది AR 7 రిపోర్ట్ రావాలి. అసెస్మెంట్ రిపోర్ట్ 7 రావాలి. అసెస్మెంట్ రిపోర్ట్ 7కి ఆల్రెడీ మనకు స్టార్ట్ అయిన ప్రయత్నాలు బ్యూరో కాన్స్టిట్యూట్ చేయడం అనేటువంటిది జరిగిందని చెప్పేసి చెప్తున్నాము. అయితే దీనికి ఓన్లీ టైం లైన్ చాలా తక్కువగా ఉంది, 2028. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ అన్నట్టు టు ప్రిపేర్ టు హ్యావ్ మీటింగ్స్ విత్ లాట్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అండ్ కంట్రీస్ హెడ్స్, కమ్యూనిటీస్ తోటి మీట్ అయిపోయి క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇట్ టేక్స్ టైమ్. 2028 వరకు అంటే వీఆర్ గివింగ్ లెస్ టైమ్ అండ్ సమ్ కంట్రీస్ అంటున్నాయి. కొన్ని కంట్రీస్ ఏమో గ్లోబల్ స్టాక్ టేక్ సెకండ్ స్టాక్ టేక్ మీటింగ్ వచ్చి 2028లో ఉంది. కాబట్టి బై 2028 AR 7 రిపోర్ట్ని ఇవ్వాల్సిందిగా ఐపీసీసీని రిక్వెస్ట్ చేస్తున్నాయి. ఐపీసీసీ కూడా ఆ పనిని స్టార్ట్ చేసింది. లెట్ అస్ హోప్ ఫర్ పాజిటివ్ రిజల్ట్స్ ఇన్ దిస్ రెస్పెక్ట్. ఇది మనకు సంబంధించినటువంటి ఈ ఐపీసీసీ ఏంటిది, ఐపీసీసీ రిపోర్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది, నెక్స్ట్ UNFCCC అంటే ఏంటి, గ్లోబల్ స్టాక్ టేక్ అంటే ఏంటి, ప్యారిస్ అగ్రిమెంట్లో మనం చేసుకున్నటువంటి గోల్ని మనం ఏ మేరకు రీచ్ అయ్యాము, ఒకవేళ ఆ గోల్ని కనుక 1.5 degrees కనుక లిమిట్ బ్రీచ్ చేస్తే ఏమవుతుంది, ఈ గ్లోబల్ స్టాక్ టేక్లో మనం ఎలా రివ్యూ చేస్తాం అనేటువంటి విషయాల్ని డిస్కస్ చేయడం జరిగింది. ఈ పాయింట్స్ మనకు మెయిన్స్ ఆన్సర్లో రాస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి సెకండ్ టాపిక్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ప్రిలిమ్స్కు ఉపయోగపడేటువంటి కంటెంట్ ఉన్నటువంటి ఆర్టికల్. ప్రధానంగా మెయిన్స్లో కూడా అడిగిన క్వశ్చన్ బట్టి ఈ కంటెంట్ని అక్కడ యాడ్ చేసుకోవచ్చు. సైన్స్ అండ్ టెక్. ఇప్పుడు ఇది చూసినట్టయితే, ఈ ఐటెం చూసినట్టయితే, వై OpenAI's న్యూ వీడియో జనరేటర్ సోరా ఈజ్ మేకింగ్ ఏ స్ప్లాష్. OpenAI ఇటీవల అనౌన్స్ చేసినటువంటి ఒక వీడియో జనరేటర్ AI టూల్. ఆ టూల్ పేరు ఏం పేరు? సారా అనేటువంటిది చాలా సంచలనాన్ని క్రియేట్ చేస్తున్నది అని చెప్పేసి దీని యొక్క అర్థం. అండ్ వాట్ ఈజ్ OpenAI అనేటువంటిది ఏంటిది? మీరు ఇంతకుముందుకి ఏనుంటే OpenAI అనేటువంటిది ఇట్స్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ అన్నట్టు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ని డెవలప్ చేసేటువంటి కంపెనీ. వన్ సచ్ టూల్ OpenAI జనరేట్ చేసింది ఏంటిది అంటే ChatGPT, పాపులర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ChatGPTని ఇదే అనౌన్స్ చేసింది, ఇదే తయారు చేసింది OpenAI అనేటువంటి దాన్ని. OpenAI అనేటువంటి కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ని డెవలప్ చేస్తుంది. వన్ ఆఫ్ సచ్ టూల్స్ ఈజ్ ChatGPT.
చాట్ జీపీటీ ఎంత పాపులర్ అయిందో మనకు తెలుసు. వాట్ ఈజ్ చాట్ జీపీటీ, హౌ డస్ ఇట్ వర్క్స్ అంటే, చాట్ జీపీటీ అనేటువంటిది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్. ఇది ఏం చేస్తుంది అంటే ఆడియోని టెక్స్ట్గా కన్వర్ట్ చేస్తుంది. ఆడియోని టెక్స్ట్గా కన్వర్ట్ చేస్తుంది. మనం ఎనీ ఇన్పుట్ ఇవ్వచ్చు, ఎనీ ప్రాంప్ట్, ఆడియో ప్రాంప్ట్. ఎస్ ఐ వాంట్ సజెషన్స్ టు రైట్ ఏ బెటర్ ఎస్సే అన్నాం అనుకోండి, బెటర్ ఎస్సే రాయడానికి సంబంధించినటువంటి దాన్ని ఆడియోని, మనం ఇచ్చిన ఆడియో ప్రాంప్ట్ని టెక్స్ట్ రూపంలోకి మార్చేసి మనకి ఇచ్చేస్తుంది. ఎలా సజెషన్స్ని టెక్స్ట్ రూపంలో మనకి ఇచ్చేస్తుంది మనం ఆడియో రూపంలో అడిగితే. దట్ ఈస్ ది చాట్ జీపీటీ. చాట్ జీపీటీలో నువ్వు ఏదైనా ప్రాంప్ట్ ఇచ్చుకోవచ్చు. ఇట్ గివ్స్ యూ బ్యాక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టెక్స్ట్. అది చాట్ జీపీటీ యొక్క రోలు. ఇది డెవలప్ చేసింది కూడా ఓపెన్ ఏఐనే. ఇది డెవలప్ అయినప్పుడు కూడా చాలామంది జాబ్స్ పోయే అవకాశం ఉందని చెప్పేసి దీని మీద కూడా చర్చ నడుస్తున్నది, చాట్ జీపీటీ మీద కూడా. నెక్స్ట్ ఇప్పుడు డెవలప్ చేసినటువంటి సోరా అనేటువంటిది ఏంటిదంటే, ఇది వీడియో జనరేటర్. దిస్ ఈజ్ ఏ వీడియో జనరేటర్. ఇట్ ఈజ్ ఆల్సో ఏఐ టూలే, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూలే. ఇది ఆడియో టు టెక్స్ట్ అయితే, ఇది టెక్స్ట్ టు వీడియో. టెక్స్ట్ టు వీడియో. మనం ఏదైనా టెక్స్ట్ ఇస్తే దాన్ని వీడియో రూపంలో ఇచ్చేస్తుంది. దిస్ ఈజ్ సోరా. ఏ టెక్స్ట్ అని ఇచ్చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ వన్ క్యాట్ ఈజ్ డాన్సింగ్ ఎలాంగ్ విత్ హీరోయిన్ అని చెప్పేసి అడిగినాం అనుకో, హీరోయిన్ పేరు చెప్తే ఆ హీరోయిన్ని క్యాట్ని కలిపేసి డ్యాన్స్ని కంపోజ్ చేసి ఇచ్చేస్తుంది. ఇంకా వాట్ నాట్, అది కంపెనీ రిలీజ్ చేసిన వీడియోలో 2 క్యాట్స్ ఒక పైన 2 డాగ్స్ ఒక పర్వత శిఖరం మీద కూర్చున్నటువంటి ఒక పోడ్కాస్ట్ని రిలీజ్ చేసిరు అన్నట్టు. అంటే ఎలాంటి వీడియోనైనా క్రియేట్ చేయవచ్చు సారాతోటి. మనం టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే సరిపోతుంది, దాన్ని వీడియోకి తీసుకొస్తుంది. అంటే ఇది రెవల్యూషనరీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ అని చెప్పొచ్చు ఈ సోరా అని చెప్పేసి. ఎస్, అయితే మరి సోరాతో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి అంటే, హైపర్ రియలిస్టిక్ వీడియో ఎలా ఉంటుందంటే, హైపర్ రియలిస్టిక్, చాలా క్రిస్పీ, అది వీ కెనాట్ ఈవెన్ ఐడెంటిఫై విచ్ ఈజ్ ఫేక్ అండ్ విచ్ ఈజ్ రియల్ అని చెప్పేసి చేయాలంత క్రిస్టల్ క్లియర్గా, చాలా క్రిస్ప్గా హైపర్ రియలిస్టిక్ వీడియోని ఇవ్వడం అనేటువంటిది సోరా యొక్క స్పెషాలిటీ. ఇంతకుముందు కూడా మెటా యొక్క మేకే వీడియో, గూగుల్స్ లూమియర్ టు టెక్స్ట్ టు వీడియో అనేటువంటివి కూడా టూల్స్ ఉన్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్. కానీ దీంతో పోలిస్తే సోరా అనేది హైలీ సాఫిస్టికేటెడ్ ఏఐ టూలు. దీని ద్వారా క్రియేట్ చేసినటువంటి వీడియో ఎలా ఉంటుందంటే, అది ఫేకా ఒరిజినల్ అని చెప్పేసి ఎవరు కూడా ఐడెంటిఫై చేయనంత హైపర్ రియలిస్టిక్గా ఉంది. దీంతో వచ్చేటువంటి సమస్య ఏంటంటే, మెయిన్గా ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారో, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, ఎవరు మూవీ మేకర్స్ లైక్ కెమెరామెన్లు కానీ అండ్ లైక్ ఎడిటర్స్, డైరెక్టర్స్, వీళ్ళందరూ కూడా, ఈ టెక్నీషియన్స్ అందరూ కూడా వాళ్ళ వర్క్ ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ టెక్నీషియన్స్ పని అన్నింటిని కూడా జస్ట్ ఒక టెక్స్ట్ తోటి మనం ఒక హైపర్ రియలిస్టిక్ వీడియోని తీస్తున్నప్పుడు ఈ క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. అఫ్కోర్స్ చాలా ఆపర్చునిటీస్ని కూడా తీసుకొస్తుంది దీన్ని సరైన పద్ధతిలో వాడుకుంటే. ఇక దీనితో వచ్చే కాన్స్ చూసినట్టయితే, ఈ సాఫ్ట్వేర్ ఏఐ టూల్ని యూజ్ చేసుకొని మనం ఏ పర్సన్ని కూడా మనం క్లోన్ చేసేయచ్చు. ఆ పర్సన్ మాట్లాడుతున్నట్టుగానే మనం ఒక డీప్ ఫేక్ ద్వారా ఒక వీడియోని మనం తయారు చేయొచ్చు. దీన్ని డీప్ ఫేక్ టెక్నాలజీ కూడా అంటాం. ఈ వీడియోని కనుక ఆల్రెడీ డీప్ ఫేక్ టెక్నాలజీని వాడి మనం సెలబ్రిటీస్లో కొన్ని వీడియోస్ని, వాళ్ళే కానటువంటి వీడియోస్ని వాళ్ళలాగా క్రియేట్ చేసేసి ఉన్న పరిస్థితి అది ఆల్రెడీ మనకు ఉంది. దాంతో పోలిస్తే సోరా అనేటువంటిది డీప్ ఫేక్లో ఐడెంటిఫై చేయొచ్చు, ఇట్స్ ఎ ఫేక్ వీడియో అని చెప్పేసి. దాంట్లో కొన్ని షార్ట్ ఫాల్స్ ఉన్నాయి. కానీ సోరా అనేటువంటి దాంతో కనుక మనం ఒక పర్సన్ యొక్క వీడియోని క్రియేట్ చేస్తే, ఒక సెలబ్రిటీని వీడియోని క్రియేట్ చేసి అతను మాట్లాడిన ఒక హేట్ స్పీచ్ అతనితో ఇప్పించి మనం వీ కెన్ డివైడ్ ద సొసైటీ అండ్ వీ కెన్ మేక్ ద పీపుల్ ఫైట్ ఈచ్ అదర్ అనేటువంటి దాన్ని కూడా, రూమర్స్ని కూడా స్ప్రెడ్ చేసేటువంటి అవకాశం ఉంది. దాంతో చాలా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. దీని బ్యాడ్ సైడ్ కనుక చూస్తే సోరా యొక్క బ్యాడ్ సైడ్. కాబట్టి ఈ యాస్పిరెంట్స్ దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. సోరా అనేటువంటిది చాట్ జీపీటీ లాగానే ఒక ఏఐ టూలు. ఇది కూడా ఓపెన్ ఏఐ కంపెనీ డెవలప్ చేసింది. చాట్ జీపీటీ అనేటువంటిది ఆడియో టు టెక్స్ట్ అయితే, ఆడియో ప్రాంప్ట్ నుంచి టెక్స్ట్ ఇస్తే, ఇది టెక్స్ట్ ప్రాంప్ట్ నుంచి వీడియోని మనకు ఇస్తున్నటువంటిది. దీంతో ఉన్న ప్రాస్ అండ్ కాన్స్ అన్ని కూడా గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా పేరు గుర్తుంచుకోవాలి సోరా అనేటువంటిది ఫిలిమ్స్ పర్స్పెక్టివ్లో. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.